హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. ముఖ్యమంత్రి నీ భాష మార్చుకో, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, బూతులు మాకు మీకంటే ఎక్కువ వస్తాయి, మాకు సంస్కారం ఉంది, ముఖ్యమంత్రి హోదాకు తగ్గట్టు హుందాగా నడుచుకో, మంచి పనులు చేసి ప్రజల మన్ననలను పొందు, ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చావు, అధికారంలోకి వచ్చాక హామీలను ఎగవేసేందుకు ప్రయత్నం చేస్తున్నావు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని అన్నారు. 2 ఏళ్ల నుండి ఒకరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మరి ఈరోజు 19 మంది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అవి ఇస్తలేరని అడుగుతున్నారు. ఇంకోసారి అయితే గొడవ అయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో కూడా ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే నిజమేమో ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించాం. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తాడు అందరికీ. మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళు ఏమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ పూర్తి మాటలు మాట్లాడతారు. నేనేమంటా అంటే రాకు ఒక అవకాశం మంచిగా మనకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి పనిచేసుకొని ప్రజల మన్ననలు పొందితే బాగుంటుంది. నీ పూర్తి మాటలు ప్రజలు పిల్లలు నేర్చుకునే పరిస్థితి వస్తుంది. ఏందా తొండలు వదులుతాం, అవి వదులుతాం, ఇవి వదులుతాం. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడ ఉన్నాం? ఒకప్పుడు ఏంటంటే శాసనసభ్యులకు కానీ కార్పొరేటర్లకు కానీ లేకపోతే మంత్రులకు ముఖ్యమంత్రి అంటే ఒక గౌరవం ఉంటుండే, అధికారులకు ఉంటుండే, ప్రజలకు కూడా ఉంటుండే. ఈరోజు ప్రజలకు గౌరవం లేకుండా అయిపోయింది, అధికారులకు కూడా గౌరవం లేకుండా అయిపోయింది. ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇటువంటి బూతు మాటలు మాట్లాడారు. కాబట్టి ఆలోచించాలి ప్రజలు కూడా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.